తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు పూర్తయింది. గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్న తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం మార్చి 31తో ముగిన నేపథ్యంలో ఆ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహరచనలో నిమగ్నమైంది. ప్రస్తుతం ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకునే దిశగా సర్వేలు ప్రారంభించినట్లు సమాచారం. ఈసారి ఎవరు అభ్యర్థిగా పోటీ చేయాలనే అంశంపై గాంధీ భవన్లో ఇప్పటికే కీలక నేతలు చర్చించారు. ఈ సమావేశంలో 4 ఉమ్మడి జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని మళ్లీ కాంగ్రెస్ గెలుచుకునే వ్యూహాన్ని రూపొందించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగే తొలి ఎన్నిక కావడంతో ఈ ఎన్నికల్ని ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రత్యేకించి ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో ఒకటైన నిజామాబాద్ ఆయన స్వస్థలం కావడం వల్ల ఈ పోరు మహేష్ గౌడ్కి మరింత కీలకంగా మారింది. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలంగా నిలవాలంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని గెలవడం అవసరమని పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే ఈ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అయిన జీవన్ రెడ్డి పోటీపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని మరోసారి పోటీ చేయాలని కొంతమంది కోరుతున్నప్పటికీ ఆయన మాత్రం తనకు ఆసక్తి లేదని స్పష్టం చేశారు. దీంతో కొత్త అభ్యర్థుల బలాబలాలు పరిశీలించడం ప్రారంభమైంది. కాంగ్రెస్ నుంచి టికెట్ పొందేందుకు ఆసక్తి చూపుతున్న వారిలో ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి, సివిల్స్ కోచింగ్ సెంటర్ అధినేత రమణారెడ్డి, మాజీ పోలీస్ అధికారి గంగాధర్, మరో కోచింగ్ సెంటర్ అధినేత ప్రసన్న హరికృష్ణ కూడా ఉన్నారు. వీరు టికెట్ కోసం కాంగ్రెస్ పెద్దల ఆశీస్సులు పొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును త్వరలో ప్రకటిస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇటీవల ప్రకటించారు. ఆశావాహుల పోటీ తీవ్రత పెరుగుతుండగా ఎవరూ ఊహించని అభ్యర్థి బరిలో ఉండొచ్చని, సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని పార్టీ పెద్దలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.